Hello friends, welcome to our channel. అయితే మళ్ళీ ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ గానీకి రికమెండేషన్ వీడియోతో వచ్చేసా. అయితే ఈ వీడియోలో 2 మూవీస్ అండ్ ఒక వెబ్ సిరీస్ ని నేను సజెస్ట్ చేస్తా. అయితే లేట్ చేయకుండా ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ చెప్తా చూడండి. మ్యాటర్ ఏంటంటే మనకు స్టార్టింగ్ లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ చూపెడతారు అండ్ ఆ యాక్సిడెంట్ లోనే అభిరామి అనే మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అనుకోండి, ఆమె ఫియాన్సే కూడా చనిపోతారు అనమాట. అండ్ ఆమె ఫియాన్సే ఆమె ఇద్దరు ఒకటే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంటారు. సో అలా అతను చనిపోయిన దగ్గర నుంచి పోలీస్ ఇంకా వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు ఈమె చుట్టూ వెంటబడుతూ ఒక హార్డ్ డిస్క్ గురించి అడుగుతుంటారు. బట్ ఈమెకు అసలు ఐడియానే ఉండదన్నమాట. అండ్ అలానే ఒక యూట్యూబ్ న్యూస్ రిపోర్టింగ్ ఛానల్ రన్ చేసే ఒక పర్సన్ వచ్చి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఈమెను అడుగుతాడు అనమాట. సో అట్లా తన హెల్ప్ తో అండ్ తన ఫ్రెండ్ హెల్ప్ తో అసలు మిస్టరీ ఎట్లా కనిపెడుతుంది, హార్డ్ డిస్క్ లో ఏముంది అనేది మొత్తం స్టోరీ అనమాట. మొత్తం స్టోరీ చెప్పేసిన అనుకోకండి, మూవీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా వీళ్ళు ఎలా అంటే పర్ఫెక్ట్ గా సింక్ అండ్ ప్లాన్డ్ గా ప్లేస్మెంట్ చేశారు. సో మనకి ఎక్కడ ఆ థ్రిల్ మిస్ కాదనమాట. అండ్ మూవీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రిప్రజెంటేషన్ అండ్ మనకి ఆ చూపెట్టే విధానము ఎట్లా అంటే పర్ఫెక్ట్ గా థ్రిల్ అండ్ ఎంటర్టైనింగ్ పాయింట్ రెండు కవర్ చేస్తుంది అనమాట. అండ్ మూవీ నేమ్ వచ్చి మిరాజ్, సోనీ లీవ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ వచ్చి భద్రకాళి అనమాట. అండ్ స్టోరీలో వచ్చి ఏంటంటే ఇది మొత్తం ఒక పవర్ బ్రోకర్ స్టోరీ అనమాట. అండ్ ఎట్లా అంటే టెండర్స్ గానీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ గానీ ఏదైనా సరే తను ఇన్వాల్వ్ అయితే మాత్రం అది కంపల్సరీ కంప్లీట్ చేస్తాడు అనమాట. అండ్ అలానే ఒక రోజు తను ఒక ల్యాండ్ డీలింగ్ లో ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. సో దాని వల్ల తన లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అయింది అండ్ తన హిడెన్ మోటివ్స్ ఏంది అండ్ తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది, తను ఎట్లా బయటపడతాడు అనేది మొత్తం స్టోరీ అనమాట. అండ్ మూవీ చెప్తున్నా కదా 80% మనల్ని అట్లా కూర్చోబెట్టేస్తుంది. ఒక 20% ఎట్లా అంటే ఎండింగ్ లో మనకు కొంచెం ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. బట్ స్టిల్ మనం మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మూవీ ఒక్క ట్రై చేయొచ్చు. జియో హాట్‌స్టార్ లో ఉంది. భద్రకాళి మూవీ తెలుగులో ఉంది. అండ్ ఇప్పుడు సిరీస్ వచ్చి మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్. అండ్ ఇది ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ఒరిజినల్ స్టోరీని వీళ్ళు ఇట్లా సీరియస్ లాగా డ్రామటైజ్ చేసి రిప్రజెంట్ చేశారనమాట. అండ్ స్టోరీ వచ్చి 1968 నుంచి 1985 మధ్యలో 8 డబుల్ హోమసైడ్స్ జరుగుతాయి అనమాట. అండ్ అది కూడా ఎట్లా అంటే ఓన్లీ కపుల్స్ ని అటాక్ చేస్తారు. అది కూడా అవుట్‌స్కర్ట్స్ లో వాళ్ళు ఇట్లా కార్ లో పార్క్ చేస్తున్నప్పుడు గన్ తో షూట్ చేసి వాళ్ళని చంపేస్తుంటాడు అనమాట. అండ్ చెప్పాలంటే ఇది ఇటలీలో వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ అండ్ లాంగెస్ట్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అండ్ ఈ సిరీస్ ఎట్లా అంటే డిఫరెంట్ పీపుల్ పర్స్పెక్టివ్ లో మనకి రిప్రజెంట్ చేశారు. అండ్ ఎవరు కిల్లర్ అనేది పెద్ద మిస్టరీ అనమాట. అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ టైప్ వి ఎంజాయ్ చేసే వాళ్ళు ఇది పక్కా నచ్చుతుంది. అండ్ ఎట్లా అంటే కొంచెం స్లో పేస్డ్ ఉంది బట్ ఓకే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఎట్లా అంటే న్యూడిటీ అండ్ వైలెన్స్ ఉంది. అండ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా రికమెండేషన్స్ వచ్చి ఓజీ ఉంది, నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ పరమ్ సుందరి ఉంది, అమెజాన్ ప్రైమ్ లో ఓన్లీ హిందీలో ఉంది. అండ్ అలానే మహాభారత్ జియో హాట్‌స్టార్ లో ఉంది, తెలుగులో ఉంది. అండ్ ఇది ఎట్లా అంటే ఫుల్లీ ఏఐ జనరేటెడ్ అనమాట. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ ఉంది. అండ్ అలానే కురుక్షేత్ర 2 నెట్ఫ్లిక్స్ లో ఉంది. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. అండ్ ఈ వీకెండ్ మంచి హ్యాపీ అండ్ ఎంటర్టైనింగ్ అవ్వాలి మీదని కోరుకుంటున్నాం. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అలా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.